నమస్తే, నేను నవీన్. ఇక తెలంగాణలో పొత్తు పాలిటిక్స్ ఇప్పుడు తెరపై కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో పోటీ చేసినటువంటి సమయంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం బీజేపీ జనసేన కలిసి పోటీ కూడా చేయడం జరిగింది. అప్పుడు తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉంటే 8 స్థానాలు జనసేన పార్టీకి కూడా ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ ఆ 8 స్థానాల్లో పోటీ చేశారు. ఓటమి పాలైనటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు పోటీ చేశారు. వారు అధికారంలోకి రావడం జరిగింది. ఒకరు సీఎం అయ్యారు, మరొకరు డిప్యూటీ సీఎం అయ్యారు. అంతపాటు బీజేపీకి కీలకమైనటువంటి రోల్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సక్సెస్ని ఇప్పుడు ఆ 3 పార్టీలు తెలంగాణలో ఈ యొక్క ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ కూడా పెట్టబోతుంది. సంక్రాంతి తర్వాత బీజేపీ కొత్త అధ్యక్షుడు పేరును కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాని తర్వాత తెలంగాణలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంట్రీ ఇస్తే ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం ఇప్పటికే బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి చర్చలు కూడా జరిపినటువంటి సందర్భం నెలకొంది. కానీ ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేశారు. స్వయంగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలతోటి మంతనాలు జరిపారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సభ్యత్వం నమోదుకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టారు. గ్రౌండ్లో ఉన్నటువంటి క్యాడర్ అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా క్యాడర్ ఉండేది అంటే వారికి గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే గ్రామాల లెవెల్ నుంచి కూడా క్యాడర్ టీడీపీకి బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటి రోజులు మళ్ళీ ఇప్పుడు రావాలంటే ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళిన అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం నేతలతోటి దిశానిర్దేశం కూడా చేపట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కానీ జనసేన తెలంగాణలో ఉన్నటువంటి యూత్ క్రేజ్ కావచ్చు, ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు తెలంగాణలో. జనసేన పార్టీకి కొంత సపోర్ట్గా ఉన్నటువంటి చాలామంది నేతలు కూడా ఉన్నారు. అంటే డైరెక్ట్గా లేకపోయినా ఇతర పార్టీల నుంచి పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వారు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు కూడా చాలామంది తెలంగాణ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అనే దిశకు కూడా ఆ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కసరత్తు కూడా ఇంటర్నల్గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ సాధించాము, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి హామీలు అవన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి. పూర్తి స్థాయిలో అందరూ తలోక పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ 3 పార్టీ నేతలు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణపై ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా కూడా రేవంత్ రెడ్డి అదే మాటతోటి ముందుకు కూడా వెళ్ళేటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతుంది. సరే, జనసేన అనేది జనసేన పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా జరిగినటువంటి కొన్ని అంశాలు ఏదైతే రేవంత్ రెడ్డిని పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ జరిగినటువంటి విషయం పైన పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి అంశాలపై చాలా చర్చగా కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా పొగుడుతూ మాట్లాడినటువంటి సందర్భం నెలకొంది. కానీ ఇవన్నీ ఈక్వేషన్స్ కూడా బీజేపీ టాలీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఖండించారు. అంటే ఏం మాట్లాడారో ఒకసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ రోజు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సంబంధించిన విషయాలపై మాట్లాడినటువంటి సందర్భాల్లో మాత్రం ఇటు బండి సంజయ్ మాట్లాడారు. ఒకసారి వాళ్ళ గొప్పత వాళ్ళ అండర్స్టాండింగ్ గొప్పతనం అంటే నాకు 6 గ్యారెంటీ తెలిసింది. పాపం 2500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేదంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు పిల్లలకి ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు, లేకుంటే 4,000 రూపాయలు
నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారని తెలిసింది వాచానికి. ఇట్లా రెండు పక్క చోళ అయిపోయిన వాచానికి. అంటే మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు అనే విధంగా కూడా ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్న సమయంలో ఇటు బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారంటే ఏ విధంగా గొప్ప నాయకుడు అనేది వాళ్ళకే తెలియాలి, మాకు తెలియదు అనే విధంగా కూడా బండి సంజయ్ కూడా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవైపు బీజేపీ వీళ్ళని టార్గెట్ చేస్తూనే ఉంది, కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్లో పడ్డాయి. అంటే వీరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడము, ఒకవైపు బీజేపీ దీన్ని ఖండించడము, ఇదన్నీ చూస్తుంటే పార్టీ వర్గాల్లో మళ్ళీ మొదటగా చర్చ కూడా నడుస్తుంది. అంటే బీజేపీ నేతలు ఒక చర్చ కూడా ఇంటర్నల్గా జరిగినట్టు కూడా తెలుస్తుంది. అంటే వీళ్ళు మళ్ళీ ఏపీలో ఉన్నటువంటి నేతలు మళ్ళీ తెలంగాణకు వచ్చి మళ్ళీ ఇవన్నీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఉన్న బీజేపీ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఢిల్లీ అధిష్టానం కూడా వీరు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఢిల్లీ అధిష్టానం కూడా మళ్ళీ ఎందుకు బీజేపీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో బాగా వేస్తుంది, ఎందుకంటే ఎన్నడూ లేదనేటువంటి విధంగా దాదాపు 8 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది తెలంగాణలో. అదే ఫామ్లో ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా వారు బీజేపీ అగ్రనేతలు కూడా భావిస్తున్నారు. కానీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకి బీజేపీ ఇచ్చినటువంటి కౌంటర్కి మళ్ళీ ఆలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఒంటరిగా పోతే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తే, కానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కలిసి వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఒకరు సలహా ఇవ్వడము, జనసేన కూడా తమ ఊపు ఏదైతే తెలంగాణలో ఉంది ఆ క్యాడర్ని కూడా మళ్ళీ మనం బయటకు తీసుకొస్తే బాగుంటుంది, తెలంగాణ కూడా ఇంకా గ్రిప్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని జనసేన ఆలోచిస్తుంది. కానీ చూడాల్సి ఉంటుంది పొలిటికల్ గేమ్ చేంజర్. అంటే ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఏదన్నా నిమిషాల్లో మారిపోవచ్చు. అంటే ఈరోజు ఈ మాట అంటే రేపు ఈ మాట నేనెప్పుడు అన్నాను అనే వ్యక్తులు కూడా మనం చాలాసార్లు చూసాం, చాలా సందర్భాల్లో కూడా మనము విన్నాం. కానీ చూడాల్సి ఉంటుంది తెలంగాణలో ఈ త్రిముఖ 3 పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎటువంటి విజయం సాధిస్తాయి, ఒకవేళ సింగిల్గా వెళ్తే ఏ విధంగా ఉండబోతుందని చెప్పి ఒక ఆలోచన చేస్తే, మరోవైపు ముగ్గురు కలిసి పోటీ చేసి ముందుకు వెళ్తే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇంకా బలం సమకూర్చవచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇందాక చెప్పినట్టు గ్రౌండ్లో చాలా వరకు క్యాడర్ ఉంది, కానీ ఆ క్యాడర్ అంతా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏదో నామమాత్రం ఉన్నామంటే ఉన్నాం, ఏదో పార్టీలో ఉన్నామంటే ఉన్న విధంగా ఉన్నది. ఎందుకంటే ఎన్టీఆర్ హయాంలో నుంచి కూడా చాలామంది టీడీపీకి ఫ్యాన్స్గా ఉన్నారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత చాలామంది పార్టీలు మారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ వస్తే మళ్ళీ ఆ పార్టీలో చేరాలని చెప్పేసి కూడా చాలామంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా నిర్ణయాలు ఉండబోతున్నాయి, ఏ విధంగా తెలంగాణలో ఈ 3 పార్టీలు ఫైట్ చేయబోతున్నాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది.